అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పచ్చి టమాటాలతో పచ్చడి అయితే చేస్తున్నాను. రోటి పచ్చడి అనేది చేస్తున్నాను. పచ్చి టమాటాలు ఆంటీ వాళ్ళు పక్కింటి వాళ్ళు ఊరు నుంచి తెచ్చారంట, నాకు ఇచ్చారు. చాలా పచ్చిగా ఉన్నాయి, పచ్చడి చెయ్యి చాలా బాగుంటుంది అని అంది ఆంటీ. కట్ చేసి ఊర్లో నుంచి వాళ్ళు తెచ్చుకున్నారంట, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళారు, వాళ్ళు తెచ్చి ఇచ్చారు నాకు పచ్చి టమాటాలు. ఇది ఒక హాఫ్ కేజీ ఉన్నాయి, హాఫ్ కేజీ కొంచెం ఎక్కువ ఉన్నాయి టమాటాలు అనేది. నా దగ్గర పండుమిర్చి ఉన్నాయి, పండుమిర్చి వేసేసి టమాటా రోటి పచ్చడి అనేది చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ టమాటాలు అయితే అన్నీ కట్ చేసేసుకొని చూపిస్తాను మిగతా ప్రాసెస్. టమాటాలు అన్నీ ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇవి టమాటాలు అయితే చాలా లోపలంతా పచ్చిగా ఉన్నాయి. ఇలాంటి టమాటాలు నేను ఎప్పుడు చేయలేదు, ఇంత కచ్చి టమాటాలు కూడా నేను వాడలేదు ఎప్పుడు. ఆంటీ ఊరు నుంచి తెచ్చి ఈరోజే చెయ్యమ్మా అని అంటే నేను చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో. రసం అయితే లోపల ఉంది చాలా ఎక్కువ. కడాయి పెట్టేసుకొని కొద్దిగా నువ్వులు అనేది వేస్తున్నాను. కొంచెం నువ్వులు వేసి ఇవి కొంచెం అనేది ఫ్రై చేయాలి. నువ్వులు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని, పచ్చిమిర్చి కూడా తీసేసుకొని అప్పుడు టమాటాలు అనేది మనం బ్లెండ్ చేసుకోవాలి. నువ్వులన్నీ వేయించేసుకున్నాను, పక్కకు తీసేసుకున్నాను. ప్లేట్లో నువ్వులన్నీ వేయించేసుకొని పక్కన తీసేసుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి, కారానికి సరిపడగా. అనేది అంతా వేగిపోయింది చూడండి, ఇట్లా వేయించేసుకున్నాను. మిర్చి కూడా తీసేసి ఇదే కడాయిలో నేను టమాటా అనేది కూడా మొత్తము వేయించేసుకుంటాను. టమాటాలు కూడా వేయించేసుకుంటాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి టమాటాలలో కొంచెం పసుపు వేసి వేయించేసుకోవాలి. తొందరగా ముక్కలు అనేది మంచిగా మగ్గిపోతాయి. చూడండి మిర్చి అంతా కూడా తీసేసుకున్నాను. టమాటాస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సరిపోతుంది ఆయిల్. మంచిగా ముక్కలన్నీ మగ్గాలి. టమాటాలన్నీ వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ మనం దంచుకునేటప్పుడు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఈ ముక్కలు అనేది ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చేసుకోవాలి. చూడండి టమాటాలు అనేది మగ్గిపోయినాయి. ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి రోటి దగ్గరికి వెళ్ళి రోట్లో ఏమేమి వేసి నూరుకుంటానో మీకు చూపించేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. టమాటాలు అన్నీ తెచ్చేసుకున్నాను. పచ్చడి కోసం ఏమేమి వేస్తున్నానంటే, పచ్చడి కోసం నువ్వులు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా చింతపండు, ఒక 2 ఎల్లిగడ్డలు, ఇవన్నీ వేసి పచ్చడి అనేది దంచుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వులు అనేది దంచేసుకుందాం మంచిగా. నువ్వులు మెత్తగా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే ఏమైనా వేస్తే నువ్వులు అనేవి మెదగవు అన్నమాట రోట్లో. ఒక 2 నిమిషాలు దంచుకుందాం మంచిగా. నువ్వులు మెత్తగా అయిపోయినాయి. జీలకర్ర వేస్తున్నాను, 1 స్పూను. జీలకర్ర ఏ పచ్చళ్ళలోనైనా ఎక్కువ వేసుకోవాలని నేను చెప్తానే ఉంటాను ప్రతిసారి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసుకొని దంచేసుకోవాలి. ఎల్లిగడ్డలు కూడా మనకి పొట్టు తీసేసి వేసేసుకోవాలి. ఎల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాను. పొట్టు అనేది తీసేసుకొని ఇవన్నీ కొంచెం మెత్తగా అయ్యాక మనం చింతపండు అనేది వేసుకోవాలి. చూడండి ఇట్లా తీసి వేసేసుకోవాలి. మొత్తం తొక్క తీయని అవసరం లేదు. ఇట్లా అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా దంచేసుకోవాలి. ఇట్లానే అన్నీ కొంచెం మెత్తగా అయ్యే వరకు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ అనేది వేసాము టమాటాలలో, ఇప్పుడు కొంచెం వేస్తున్నా, చూసి వేసుకోండి సరిపోయేటట్టుగా, సరిపోతుంది. ఇవన్నీ కూడా మెత్తగా దంచేసుకున్నాక అప్పుడు చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా పచ్చిమిర్చి కూడా మెత్తగా అయిపోయింది. చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను. చింతపండు కాడలు అన్నీ తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. అదే కాడలు, నారలు అంటారు కదా అవి. చింతపండు కూడా మంచిగా దంచేసుకోవాలి మెత్తగా. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు దంచేసుకోవాలి. చింతపండు వాటర్లో నానబెట్టాం కాబట్టి తొందరగానే మెత్తగా అనేది అవుతుంది, ఎక్కువ టైం పట్టదు. పచ్చి కొత్తిమీర, పచ్చిదే వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆయిల్లో ఫ్రై చేయలేదు, పచ్చిది కొత్తిమీర కూడా మంచిగా దంచేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి.
ఒక 2 నిమిషాలు అయితే దంచుకుంటాను. కొత్తిమీర కూడా మంచిగా దంగేసుకుంది, నలిగిపోయింది. రోట్లో వేసి దంచిస్తాను కదా. ఇప్పుడు పచ్చి టమాటాలు అనేది యాడ్ చేస్తున్నాను. టమాటాలు అయితే అసలు కలర్ఫుల్గా ఉన్నాయి గ్రీన్ ఉండడం వల్ల. ఇట్లా మీకు మార్కెట్లో గ్రీన్ టమాటాలు పచ్చివి దొరికితే తెచ్చుకొని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం దంచేసుకుందాం. చూడండి పచ్చడి అంతా కూడా మెత్తగా అయిపోయింది, సరిపోతుంది. తీసేసుకుంటున్నాను నేను అంతా బౌల్లోకి అయితే, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. పచ్చి టమాటాలతో రోటి పచ్చడి అనేది చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే, ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పచ్చడి కొంచెం ఉంచుకున్నా, టేస్ట్ అనేది చూస్తా. అన్నం వేడిగా ఉంది, టేస్ట్ అయితే చూసి చెప్తాను. నేను కూడా పచ్చి టమాటాల పచ్చడి నేను కూడా ఎప్పుడు కూడా తినలేదు. నేను కూడా అంటే పండువి చేసుకున్నాం కానీ ఇంత పచ్చి టమాటాలు అయితే చేసుకోలేదు. చాలా వేడి ఉంది. టేస్ట్ అయితే చూసి మీకు చెప్తాను ఎలా ఉందో. అబ్బా, నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది పచ్చి టమాటాలతో. మనం పండు టమాటాలు చేసుకునే దానికంటే పచ్చి టమాటాలు చాలా టేస్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.